శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్. ఆమె అతడైతే ఈరోజు మీ ఆర్జే సునీతతో మీ రేడియో సిటీ సునీత షోలో ఎవరెవరున్నారు? ఆమె అతడైతే సినిమా నుంచి లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ్ గారు అండ్ ఆదిత్య నిరంజన్ సార్, సాయి చరణ్ సింగర్ అండ్ యశోక్ కృష్ణన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, సూర్య గారు. నాన్నగారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్న డైరెక్టర్ సూర్య గారు మనతో ఉన్నారు. ఇక్కడవో చెట్టుండేది, ఇక్కడవో చేనుండేది, ఇక్కడవో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా? అయితే ఈ పాట రాస్తున్నప్పుడు ఒక సూపర్ సిచ్యువేషన్ జరిగింది అని చెప్పి మేము వినటం జరిగింది సార్. సో రాస్తున్నప్పుడు ఏం జరిగింది? చెప్పనా? సూర్య, మేము సూర్య అంటాము, సూర్యనారాయణ గారిని సూర్య అంటాను. లేదు సార్, అంత పెద్ద పేరు కన్నా సూర్యనే బాగుంది కదా. డైరెక్టర్ సూర్య కదా. సో సూర్య నాకు ఫోన్ చేసి ఇట్లా అని చెప్తే వెళ్ళాను, చెప్పాడు అంతా విషయం చెప్పేసి ఇలా 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 నేను చెప్పాను కదా, నాకు నేనే కరెక్ట్ అయ్యాను కదా. ఇది మా నాన్న లేనప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు ఎలా వీలయ్యానో అలా రాస్తే అయిపోద్దని అనుకున్నాను నేను. కొన్ని పాటలు సినిమా ఉన్నంతకాలం ఉంటాయి, సినిమా పోగానే సినిమాతో పాట వెళ్ళిపోతాయి. అవును సార్. కానీ కొన్ని పాటలు సినిమా ఆడినా ఆడకున్నా ఏమైనా కూడా పాట ఉండిపోతుంది. నువ్వు లేవు, నీ పాట ఉంది అన్నట్టుగా సినిమా ఉండదు, బట్ పాట ఉంటుంది. అలాంటి కొన్ని పాటలు అప్పుడప్పుడే వస్తాయి. ఇది అలాంటి పాట అని నేను అనుకున్నాను, అప్పుడే నాకు చెప్పినప్పుడే అనుకున్నాను. అతను ఏమన్నాడంటే, పల్లెటూరు సార్ అది, అబ్రప్ట్గా బదలాలండి, ఓ నాన్న నువ్వు వెళ్ళిపోయావా ఇట్లా వద్దండి, ఏదన్నా కొత్త రకంగా అనగానే నాకు కూడా అట్లా ఇష్టం ఉండదు. అలాగే సూర్య, అలాగే సూర్య నేను ఆలోచిస్తున్నాను చెప్పేసి నేను ఫస్ట్ పోగానే అసలు మామూలుగా అంటే ఫాదర్ కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుందమ్మా, ఊళ్ళోకి వెళ్ళగానే అప్పటిదాకా ఫాదర్ ఉన్నప్పుడు ఆ ఇంటి ముందులో ఒక వాల్ కూర్చుంటుంది, ఆయన కూర్చొని ఉంటాడు, రాగానే చాలా గంభీరంగా అమ్మ బాబు వచ్చాడు చూడు అంటుంటాడు, మనం అమ్మ వచ్చి దగ్గర తీసుకుంటుంది, ఇదంతా ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా. టక్కున వెళ్ళేసరికి ఆ వాల్ కూర్చొని అట్లా ఖాళీగా ఉంది, అమ్మ మాత్రమే ఉంది. ఇవన్నీ నేను అనేక సార్లు ఎదుర్కొన్నాను నాన్నలేంలో. అది నన్ను బాగా కనెక్ట్ చేసి, పల్లెటూరు అన్నాడు కాబట్టి ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది అని, ఇది బాగుంటుంది సూర్య అని ఇచ్చారు. నా ముందు బయటపడరు కానీ కాదు, బాగుంది సార్ అని అంటే అదిరిపోయింది సార్ అంటారు కదా మామూలుగా, అంటే కాకుండా బాగుంది సార్, ఏదైనా బాగానే ఉంటుంది, బాగుంది సార్ అన్నాడు. మాకు తెలీదా బాగుంది సార్, బాగుంది సార్ అన్నాడు. అంటే బాగాలేదు నాకు అర్థమైంది. అప్పుడు నేను బయటకు వచ్చా, సూర్య యశోక్ కృష్ణ అంటే ఏంటే మనం నాన్న పాట రాయండి, చెట్టు చేను తీసుకొచ్చారు అని వాళ్ళు అనుకుని ఉంటారు. సరే, అప్పుడు మాకేంటంటే ఆత్రేయ ఒక మాట చెప్తాడమ్మా, నువ్వెంత జ్ఞానవంతుడైనాక, నువ్వెంత అనుభవస్తున్నవైనాగా, నీకెంత తలపండినా సరే, ఎదురుగా ఉన్న డైరెక్టర్ చేరాలంటే నువ్వు ఒకటి చెప్తావు, అతను నచ్చలేదు, అతను మరొకటి చెప్తాడు, దాన్నే నువ్వు అనుసరించు. ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అని వాదిస్తూ కూర్చుంటే భావ సముద్రం లేదా, ఇదేం భావదారిద్ర్యమా అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ని ఫాలో అవ్వు అని ఆత్రేయ గారు చెప్తారు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా మీరు ఈ పాటలన్నీ వినొచ్చు. ఇప్పుడు లాంచ్ చేసిన పాట కూడా మీరు చాలా బాగా విని అనుభూతించవచ్చు. సంతోషాలను మాకిచ్చి సంతాపాలు నువ్వు మోసి, మేమడిగినవి చేసి నువ్వు అడగడమే మానేసి, అన్ని భుజాలకెత్తుకొని ఎన్నో నిజాలు దాచుకొని, ఒంటి స్తంభం మేడల్లే ఒంటరి సైన్యంలా నువ్వే, జీవితమంతా నడిచి నడిచి అలుపొచ్చిందా నాన్న, ఏం సాధించని నన్ను చూసి అలకొచ్చిందా నా పైన నానా, ఓ నాన్న నాన్న, మళ్ళొకసారి పుడతావా నీ చిట్టి
చిటికెన వేలును పట్టుకొని నడిచే అదృష్టం నాకిస్తావా? యశోకృష్ణ వెళ్ళి వాళ్ళ ఫాదర్ గురించి ఈ పాట చేశానంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు ఇకనా యశోకృష్ణ నన్ను గురించి అని అనుకోడు, ఆయన లేని తండ్రి గురించి గుర్తు చేసుకుంటాడు. ఈ పాటలో ఉన్న మాయ అదమ్మా. ఈ మాయ, ఇందులో ఉన్న మాయ ఉన్న తండ్రి ఏం చేస్తారంటే నాన్న నీకు ఇంత మంచి పాట నేను చేశాను అనగానే ఇది బాబు సాయి చరణ్ నాకు వినిపిద్దాం అనుకుంటున్నాను అనుకోడు, వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళ ఫాదర్ వీళ్ళ తాతయ్య గురించి ఆలోచిస్తాడు. ఈ పాటలో ఉన్న గొప్ప మెలికేదన్నమాట. అప్పుడు నేను అది చెప్పాను, సార్ అన్ని బాగానే ఉన్నాయి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఇవన్నీ నచ్చకపోతే నీ గురించి నేను ఆలోచించాల్సి వస్తుంది, అంటే నువ్వు కరెక్టా కాదా అంటే ఆ చనువు ఉంది అమ్మితంతో. అంటే నువ్వు మనం ఒక దర్శకుడు దాసన్న అలా అనలేం కానీ సూర్యతను ఎందుకు అనలేను నేను, మరి పిల్లలు లెక్కనే కదా. సూర్య నువ్వు ఇన్ని చేస్తుంటే ఇప్పుడు నువ్వు బాగాలేదంటున్నావంటే నీ గురించి నేను ఆలోచించాల్సి వస్తుంది అన్న. ధడేలు మంది ఆయనకి. ఈరోజు మీ ఆర్జే సునీతతో మీ రేడియో సిటీ సునీత షోలో ఎవరెవరున్నారు? ఆమె అతడైతే సినిమా నుంచి లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ్ గారు అండ్ ఆదిత్య నిరంజన్ సార్, సాయి చరణ్ సింగర్ అండ్ యశోక్ కృష్ణన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, సూర్య గారు నాన్నగారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్న డైరెక్టర్ సూర్య గారు మనతో ఉన్నారు. మీ పాటలు ఇలా రేడియో సిటీలో వినిపించడం చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రేడియో సిటీలో వచ్చినందుకు. అండ్ సాయి చరణ్తో కొన్ని పాటలు పాడించేద్దాం అనుకుంటున్నాను, పాడించేస్తాను, రేపు మనం అందరం వినేద్దాం. ఇలానే మీరు అందరూ ఎప్పుడు నవ్విస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటుంది మీ రేడియో సిటీ సునీత. వెంటనే ఉండండి FM అంటే రేడియో సిటీ 91.1. సో ఎట్లా ఉంటుంది నార్మల్ గా మీరు పాడుతున్నారు, సార్ ఏమో చెప్తున్నారు, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలండి. వింటాం, చూడడం అలాగే కుదరదు కాబట్టి రేడియో సిటీలో. సో డెఫినెట్ గా అంటే ఏ పాట అయినా ఫస్ట్ ఎవరికైనా అటెంప్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ ఫియర్ ఉంటుందండి. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ అసలు ఏం చేయబోతున్నా మనకు తెలియదు అన్నప్పుడు, ఇన్వాల్వ్ అవునప్పుడు డెఫినెట్ గా భయం ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందో ఎవరికి తెలియదు. సో అప్పుడు సార్ ఎట్లా పాడి వినిపిస్తారా? లేదు అంటే కంటెంట్ అర్థం ఫస్ట్ చెప్తారు, ఫీల్ ఆఫ్ ఫీల్ చెప్తా, ఆ పాట ట్యూన్ నోట్స్ అన్ని యశో చెప్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ట్యూన్ చెప్తారు, ఈయన ఫీల్ చెప్తారు. అంటే ఏ పదానికి ఒక సెంటెన్స్ లో ఏ పదానికి ప్రామినెన్స్ ఎక్కువ ఉంది, ఏ పదం బాగా ఉచ్చరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ లైన్ ఉంది, చుక్క ఒక అన్నిటి చుక్క ఎటుపోతున్నావు, చుక్కల్లో చుక్కవుదాం అని వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఒకటి ఉంది కదా. చుక్కావో చుక్క చుక్క జారే కన్నీటి చుక్క ఎటుపోతున్నావే, చుక్కల్లో చుక్కవుదామని వెళ్ళిపోతున్నావే. అది మీరు విని ఓకే అండి. సరే సార్, అంటే ముందే మేము ట్యూన్ ఒకటి ఫస్ట్ అనుకుంటాం. నేను ఇలా గొప్ప విషయం ఏంటంటే మనం చెప్పాల్సింది మర్చిపోయినా, ప్రతి పాట నేను రాసినాక ట్యూన్ చేశాను. దట్ ఇస్ ద గ్రేట్ గోస్ టు ది ఓన్ యు మస్ట్ యాడ్ దిస్. నేను ఆయన నాకు ట్యూన్ ఏది ఇవ్వాల. జనరల్ గా ఈ రోజులలో 95% ట్యూన్ ఇస్తే ట్యూన్ రాస్తున్నాను. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి నేను సూర్య అనుకున్నామంటే, సార్ మీరు రాయండి, మీరు రాసిన తర్వాత మీరు నేను కూర్చొని మనకి ఇద్దరికి అనుకూలంగా మనం ట్యూన్ చేయించుకుందామంటే యశోకృష్ణ చాలా, ఆయన నేను రాసిన ప్రతి పాట నేను రాసిన తర్వాత ట్యూన్ చేస్తాను. అది దాని సిగ్నేచర్ అంటాను నేను. ప్రతి పాటకు ఒక సిగ్నేచర్ ఉంటుంది. అది రైటర్గా లిరిక్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది, గాయకునికి ఉంటుంది, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది. అది నేను ఆయన ముందే చెప్పుకున్నాం అంటే మాకు ట్యూన్ విషయంలో గొడవ లేదు, అప్పుడే అయిపోయింది. ఆ కుస్తీ పట్టుకున్నాం అంతకు ముందే, 5-6 రోజుల క్రితం జరిగిన పోరాటం అది. మేము ఫైనల్కి వచ్చేసాం. అప్పుడు తను ట్యూన్ చెప్పడమే. సో అందరి కోఆపరేషన్ వల్ల బాగా వచ్చింది సాంగ్. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా మీరు ఈ పాటలన్నీ వినొచ్చు. ఇప్పుడు లాంచ్ చేసిన పాట కూడా మీరు చాలా బాగా విని అనుభూతించవచ్చు.